మా దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్త. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టానుసారంగా ఆలోచిస్తాం, ఇష్టానుసారంగా నడుచుకుంటాం లెక్కలేనితనంగా. మనకేం కాదు, నేను ఎట్లా మాట్లాడితే ఏంటి, ఎట్లా తిరిగితే ఏంటి, ఎట్లా ప్రవర్తిస్తే ఏంటి, ఎట్లా నడుచుకుంటే ఏంటి, ఎవడు నన్ను అడుగుతాడు, ఎవడు నాకేం చేస్తాడు నువ్వు అనుకుంటామేమో కానీ, తండ్రి దేవుడు ఉన్నాడు, కుమారుడు యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ ప్రతి క్రియకి వాళ్ళు లెక్క చెప్తారు అక్కడ. జాగ్రత్త. ఆ లెక్కను బట్టి నీకు తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి నేను లెక్క చెప్పలేకర్లేదు కాబట్టి నా ఇష్టానుసారం బ్రతుకుతాను అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా దెబ్బ గట్టిగా తగులుతుంది. అర్థమవుతుందా? అనుకుని ఆ దెబ్బ తగిలితే నువ్వు ఏడుస్తావని, నువ్వు ఏడిస్తే నీ బాధ చూడలేక ప్రభువు యేసుక్రీస్తు వారు ముందుగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తున్నారు. కనుక ఈ దినమందైనను, ఏ దినం అండి చెప్పాలి, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు